పెద్ద చెట్టు కింద చిన్న చెట్టు ఎదగదు అనే సామెత ఇప్పుడు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ బీజేపీలో అచ్చంగా సరిపోతుంది అన్న చర్చ సాగుతుంది. ఒకప్పుడు కాషాయ పార్టీకి కంచు కోటగా పేరున్న కోరుట్లలో ఇప్పుడు కీలక నాయకులు వరుసగా పార్టీని వీడుతూ ఉన్నారు. స్థానికంగా ఎదిగే నాయకత్వాన్ని అణిచివేస్తున్నారన్న ఆరోపణలు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. అరవింద్ ఆధిపత్యమే ఈ అసంతృప్తికి కారణమా? కోరుట్లలో బీజేపీ ఎందుకు నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది? లెట్స్ వాచ్. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతంలో ధర్మపురి అరవింద్ అన్ని తానై బీజేపీని నడిపిస్తున్నారు. అయితే ఆయనతో కలిసి పనిచేయడం కష్టం అన్న అభిప్రాయం స్థానికుల్లో బలంగా వినిపిస్తోంది. తన పార్లమెంటరీ పరిధిలో తనకంటే బలమైన నాయకత్వం ఎదగకుండా చూసుకుంటారనే ఆరోపణలు పార్టీ వర్గాల్లోనే ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఎవరు ఎంతవరకు ఎదగాలో అంతవరకే పరిమితం చేసే రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన నాయకత్వంలో కొనసాగడం కష్టమై పలువురు కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారనే చర్చ కూడా సాగుతోంది. కోరుట్లలో ఒకప్పుడు బీజేపీకి బలమైన నాయకుడిగా సురభి నవీన్కు గుర్తింపు ఉండేది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆయనకే ఖాయమన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగింది. అయితే చివరి నిమిషంలో ఎంపీ అరవిందే స్వయంగా కోరుట్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో సురభి నవీన్ రాజకీయ ప్రాధాన్యం ఒక్కసారిగా తగ్గిపోయింది. ఇదే వరుసలో తాజాగా డాక్టర్ రఘు కూడా చేరారు. మొదటి నుంచి బీజేపీలో ఉన్న రఘు మధ్యలో కాంగ్రెస్లోకి వెళ్లి తిరిగి బీజేపీలో చేరారు. జిల్లా అధ్యక్ష పదవి ఇస్తానని, పార్టీలో మంచి గుర్తింపు ఇస్తానని హామీ ఇచ్చిన అరవింద్ ఆ తర్వాత పట్టించుకోలేదన్న అసంతృప్తితో బీజేపీలో భవిష్యత్తు లేదని భావించిన డాక్టర్ రఘు ఇటీవల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేనలో చేరారు. ఇంతకుముందే డాక్టర్ జేఎన్ వెంకట్ పార్టీని వీడగా మరో కీలక నేత సాంబారి ప్రభాకర్ కూడా బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కోరుట్ల, మెట్పల్లి ప్రాంతాల్లో బీజేపీ గణనీయమైన ఓటు శాతాన్ని సాధించింది. మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ 9 వార్డులు గెలుచుకోగా కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 6 స్థానాలకు పరిమితమయ్యాయి. అయితే మెజారిటీ పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పటికీ మున్సిపల్ చైర్మన్ పదవిని సాధించడంలో పార్టీ విఫలమైంది. చైర్మన్ పదవికి హామీ ఇచ్చిన నేతలను చివరికి పట్టించుకోకపోవడంతో మెట్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ చేతికి వెళ్లిపోయింది. రాయకల్లోనూ బీజేపీ బలంగా నిలిచినా అక్కడ కూడా చైర్మన్ పదవిని దక్కించుకోలేకుండా పోయింది. ఈ పరిణామాలన్నీ స్థానిక నాయకుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీశాయని చెబుతున్నారు. ఒకప్పుడు మెట్పల్లి నియోజకవర్గం రైట్ వింగ్ రాజకీయాలకు బలమైన కేంద్రంగా ఉండేది. మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, దాము వంటి నాయకులు ఇక్కడి నుంచే ఎమ్మెల్యేలుగా గెలిచి బీజేపీ బలాన్ని చాటారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని స్థానిక నాయకులే చెబుతున్నారు. మెట్పల్లిలో పార్టీని నడిపించే నాయకత్వం లేకపోవడం, మరోవైపు కీలక నేతలు వరుసగా పార్టీని వీడిపోవడం కేడర్లోనూ నిరాశను పెంచిందని అంటున్నారు. నాయకుడు అంటే తాను ముందుండి తనతో పాటు మరో 10 మందిని ముందుకు నడిపించేవాడని అంటూ ఉంటారు. కానీ కోరుట్ల బీజేపీలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా మారిందన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. పెద్ద దిక్కుగా ఉండాల్సిన నాయకత్వమే పెద్ద చెట్టులా మారి కొత్త నాయకత్వాన్ని ఎదగనివ్వడం లేదన్న భావన స్థానిక నేతల్లో ఇప్పుడు బలంగా బలపడుతోంది. ఇదే అసంతృప్తి ఇప్పుడు కోరుట్ల బీజేపీలో అంతర్గత చిచ్చుకు కారణమవుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.